మాదిగ జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాదిగ దండోరా ఆధ్వర్యంలో 1000 గొంతుకలు లక్ష డప్పులు అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదిగ జాతి ఉజ్వల భవిష్యత్తుకు నేడు బీజం పడిందంటే అది ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమని ఆయన అన్నారు. తమకు మద్దతు పలుకుతున్న మాలల బిడ్డల పట్ల మేము సానుకూలంగా ఉంటామని మందకృష్ణ మాదిగ అన్నారు. అంగీకరించమని ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు మీసాలు తిప్పిండ్రో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొడలు కొట్టిండ్రో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొక్కుకుంటా పోతాం ప్రకటన చేసిండ్రో వాళ్ళని మనసులో పెట్టుకుంటాం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తేల్చేస్తాం. కానీ ధర్మరాజు లాంటి నా తమ్ముల్ని, ఈ చెల్లెల్ని మాత్రం గుండెలో పెట్టుకుంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. వాళ్ళని మనసులో పెట్టుకోవడం ఖాయం. వర్గీకరణకు అడ్డు తగులుతామని ఇప్పటికీ మాట్లాడుతున్న వాళ్ళని మనసులో పెట్టుకోవడం ఖాయము, వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేయడం ఖాయము, ధర్మరాజును గుండెలు పెట్టుకోవడం ఖాయము, ఆయన కాపాడుకోవడం కూడా ఖాయం. ధర్మం పక్షాన్ని నిలబడితే కాపాడుకుంటాం, ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే రాజకీయంగా పతనం చేస్తాం. రాబోయే రోజు జరిగేది అదే. ధర్మరాజ్, నువ్వు ఒంటరి వాడు కాదు, నిన్ను ఇబ్బంది పెట్టినా ఏం పెట్టినా మాదిగలు నిన్ను గుండెలో పెట్టుకొని కాపాడుకుంటారు. నీ చుట్టూ దండోరా ఉన్నది, నీ చుట్టూ ఏమున్నాము అందరూ ఉన్నాం. ఏ రోజైనా సరే నిన్ను మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఏ రోజైనా ధర్మరాజుకు ఒక కీలకమైన స్థానం ఎక్కడైనా దక్కిందంటే అది ఖచ్చితంగా మాదిగ బిడ్డగా నా పాత్రలో ఉంటుందని